బీఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నామాల ఉమా లక్ష్మీరాజ్యం దంపతులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే ఆది వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి వేములవాడ పట్టణంలో భారీ షాక్ అనే చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి విధేయులుగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ చేస్తున్న ప్రజాపాలన చూసే పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మా ఆది శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ అయినందుకు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు నమస్కారాలు. నేను తప్పనిసరి అన్ని రంగాల ముందుండి ఎమ్మెల్యేతోటి కూడా అన్ని పనులు చేసుకొని అందరం కలిసికట్టుగా ఉండి అన్ని పనులు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. మరి పేదల పార్టీకి కాంగ్రెస్కు గవర్నమెంట్ ఈరోజు 6 గ్యారంటీ స్కీములు ఏవైతే అమలు చేసిందో అది వేములవాడ ప్రజల్లో పండుగ వాతావరణం కనబడుతున్నది. దాని సందర్భంగా మరి ప్రజల లోపల చాలా మంచి పేరు వచ్చింది. అందుకే మన సీనన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. వేములవాడ మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నామాల ఉమా లక్ష్మీరాజం గారు ప్రస్తుతం వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్గా కొనసాగుతూ ప్రజాసేవలో ముందుకు పోతున్నటువంటి వీరిద్దరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రాబో రోజుల్లో మేము కూడా ప్రజాసేవలో ముందుకు పోవాలనుకుంటే, ప్రజాసేవలో మరింత ప్రజలకు మేలైన సేవలు చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ వేదికనే సరైందని చెప్పని గుర్తించి ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వారి కండవ కప్పి కాంగ్రెస్లోకి ఈ ఇద్దరు జంటను నామాల లక్ష్మీరాజన్ కూడా గతంలో వార్డు సభ్యుడిగా ఉప సర్పంచ్గా కూడా సేవలు అందించినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా వేములవాడ పట్టణంలో పలు సమస్యలు పరిష్కారం చేసినటువంటి వాళ్ళుగా వారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పడం జరిగింది. మిగతా ఈ సామాజిక రుగ్మతలు రూపుమాపడానికి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకత్వం కానీ, సాంఘిక దురాచారాలు రూపుమాపడం కోసం పనిచేస్తున్నటువంటి నాయకత్వం కానీ, ఆయా గ్రామాల పట్టణాలు ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావాల్సింది. వాళ్ళందరినీ కూడా నేను సాధారణంగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ మరోసారి వీళ్ళు ప్రత్యేకంగా అభినందన అందజేస్తా ఉన్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.